వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఏపీ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు కానీ సీట్ అయితే రాలేదు. ఏం చేయాలన్నా ఇప్పుడు మాకైతే సీట్ వచ్చింది కానీ ఆ సీట్ నచ్చలేదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళ గురించి ఫస్ట్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీట్ వచ్చింది కానీ మాకు నచ్చలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చు. కానీ ఒక నిబంధన అయితే ఉందన్నమాట. ఎవరైతే ట్యూషన్ ఫీ పే చేయలేదో, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయలేదో వాళ్ళు సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందని చూసుకున్నట్లయితే అయితే 19th నుంచి 23rd వరకు అయితే ట్యూషన్ ఫీ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది ఇచ్చారు. 23rd తర్వాత మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కండిషన్ అనమాట. ఇంకొకటి వచ్చి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో సెకండ్ ఫేజ్ ఏదైతే సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో వేరే కాలేజ్ వచ్చిందన్నమాట. వేరే కాలేజ్లో వస్తున్నట్లయితే కనుక ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ పేజ్ వచ్చిందే మీకైతే ఉండిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ పేమెంట్ కానీ చేయకపోతే మీ ఆటోమేటిక్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో కనుక ఇక్కడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో కనుక ఇచ్చినట్లయితే కనుక మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్డ్ అయిపోయి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది అలాటెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నాకు సీట్ రాలేదన్న ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. సీట్ రాలేదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మీరు అందరూ తక్కువ అయితే ఇచ్చి ఉంటారు, తక్కువ ఇచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాటెడ్ కాదు. సో సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే న్యూగా ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తే మీకైతే సీట్ అనేది ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట.